రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్తే కరీంనగర్. కరీంనగర్ రాగానే ఉక్క వస్తుంది. ఏంటంటే ఒకప్పుడు ఉద్యమాల గడ్డ, కళాకారులకు నిలయం. ఇంత గొప్ప టౌన్లో ఉండడం నిజంగా మా అదృష్టం. ఫస్ట్ టైం వచ్చాను నేను. ఈ ఎనర్జీ చూస్తుంటే ఇట్ ఈస్ వెరీ హై. థ్యాంక్ యూ సో మచ్. ఇక అనిల్ యూట్యూబ్ నుంచి ఓటీటీకి వచ్చాడు. నెక్స్ట్ 70mm వెళ్ళాలి. ఇదే థియేటర్లో తన సినిమా కూడా రిలీజ్ అవ్వాలి. మీరు అందరూ వచ్చి ఆశీర్వదించాలి. అనిల్తో పాటు ఈ ప్రాంతంలో కరీంనగర్ జిల్లానే కాదు, తెలంగాణ మొత్తంలో ఎంతోమంది కళాకారులు ఉన్నారు. గొప్ప కళాకారులకు నిలయం. అలాంటి తెలంగాణ నుంచి అనేక మంది కళాకారులు బయటికి రావాలి. డైరెక్టర్లు, రైటర్లు, లిరిసిస్ట్. ఎంత అద్భుతంగా రాశాడు. ఒకసారి ఆ లిరిసిస్ట్ గట్టిగా చప్పట్లు కొట్టాను. ఏంటది? గంగడోలు గల్లుమన్నాదో నా జంగమయ్య గుర్తుకొచ్చాడు. ఏం రాశాడు అబ్బా! అసలు లూప్లో వింటున్నాను ఆ పాటలు నేను 3 రోజుల నుంచి. అలాగే మా డిఓపి వర్క్ ఎంత లిమిటెడ్ బడ్జెట్లో అద్భుతమైన ఫ్రేమ్స్ పెట్టాడు. అండ్ ఇంకా అందరికంటే ముందు మా డైరెక్టర్ పాపం ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యాడో కూడా తెలుసు. నీకు గట్టిగా ఉంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఇక్కడ. అందరూ మా చుట్టాలు ఎక్కువ పదున్నారు ఇక్కడ. అదృష్టవంతుడు, మంచి చుట్టాలు ఉన్నారు. ఇక ప్రొడ్యూసర్ అనిల్, హీరోయిన్ అందరూ పగలు రాత్రి కష్టపడి పనిచేశారండి. ఇటువంటి కళాకారులు 100 మంది తెలంగాణ నుంచి బయటికి రావాలి. తెలంగాణ సమాజం, తెలంగాణ సినిమా, తెలంగాణ కళాకారులు చిరంజీవంగా నిర్విఘ్నమానంగా కొనసాగుతూనే ఉండాలి. అలా కొనసాగాలి అంటే మీరందరూ సహకరించాలి, వాళ్ళందరిని ఎంకరేజ్ చేయాలి. అలాగే అటువంటి వాళ్ళతో పనిచేస్తున్న మాలాంటి వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. ఒక సినిమా సక్సెస్ ఎప్పుడవుద్ది? మీరు టికెట్ కొన్నప్పుడు. మోతువారి లవ్ స్టోరీ లాంటి కథలు మన ఒరిజినల్ వెబ్ సిరీస్లో సక్సెస్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేయాలి. దయచేసి పైరసీ వెబ్సైట్లలో చూడకండి, ఎందుకంటే వీళ్ళ కష్టం అదంతా. మీరు ఇచ్చే 120 రూపాయలు ఏదైతే ఉందో ఒక బీర్ బాటిల్ అయినతో మనకి. కానీ ఆ 120 రూపాయలు ఏంటి సార్ ఇది అంటే వాళ్ళ కష్టానికి మనం ఇచ్చే విలువ. భవిష్యత్తులో ఇంకా 100 మంది కళాకారుల్ని మనం తీసుకురావడానికి అది మాకు ఇచ్చే మద్దతు. సో దయచేసి థియేటర్ బయట స్కానర్ ఉంది, స్కాన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మంచి వెబ్ సిరీస్ చూడండి. ఇది ఒకటే కాదు, ఇంకా ప్రతి నెల ఒక వెబ్ సిరీస్ ఇవ్వబోతున్నాం. మంచి మంచి సినిమాలు రాబోతున్నాయి. నిన్న జీ ఆఫీస్ బయట సక్సెస్ మీట్ చేసుకొని మేము బాణాలు కాలుస్తుంటే అనిల్ వచ్చి అన్నాడు, అన్న 15 రోజులు ఇంకొక కథ చెప్తా అని. నువ్వు ఎప్పుడన్నా రారా బాబు, మేము తలుపులు తెరుచుకున్నాం మీకోసం. అలా సో వాళ్ళ కష్టానికి మనం విలువ ఇవ్వాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇటువంటి మరెన్నో కథల్ని తీసుకురావాలంటే Z5కి సబ్స్క్రైబ్ అయ్యి చూడండి. ఎంత గర్వకారణంగా ఉందంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నేను పాలమూరు జిల్లా వాడిని. ఈరోజు కరీంనగర్ జిల్లా వాళ్ళు ఇంత అద్భుతమైన కళాకారులు బయటకు వస్తున్నారు. ప్రతి జిల్లా నుంచి మనం తీసుకురావాలి. తెలంగాణ సినిమా నిర్విఘ్నమానంగా కొనసాగాలి. అలా చేయాలంటే మీరు 120 రూపాయలు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే. అండ్ అందరికంటే ముందుగా మేము థ్యాంక్స్ చెప్పాల్సింది మధురా శ్రీధర్ రెడ్డి గారికి. సార్ లేరు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ ఎంత అద్భుతమైన పాటలు ఇచ్చాడు. బీజిఎం ఎంత బాగా ఇచ్చాడు. అసలు ఆ బీజిఎం 5th ఎపిసోడ్ ఓపెనింగ్ అదే మీ మామ భూమి దగ్గరికి పోతుంటే నువ్వు బండి మీద పోతావు చూడు. ఏందా పాట? మీ వేరి గుర్రాలు మా వారు గుర్రాలు 12 గుర్రాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిఫరెన్స్. ఆ పాయింట్లో అది పెట్టాలన్న ఆలోచన వచ్చింది చూడు, అక్కడే గెలిచేశారు మీరు. అలాగే ప్రతి చోట అంటే ఎక్కడ కూడా సినిమా స్టాండర్డ్ తగ్గకుండా తీసుకెళ్లారండి. వీఆర్ వెరీ హ్యాపీ. అడ్డమైన పైరసీ బొమ్మలలో చూడకండి. కరీంనగర్ వాళ్ళు కాబట్టి అదే భాషలో చెప్తున్నా. అడ్డదిడ్డాలు వద్దు మనకి, చక్కగా పోదాం, సబ్స్క్రైబ్ చేసుకుందాం, చూద్దాం. ఓకే. అలాగే మరెన్నో సిరీస్లు చేస్తాం. నెక్స్ట్ వరంగల్ది చేస్తాం, ఆదిలాబాద్ది చేస్తాం, మహబూబ్నగర్ది చేస్తాం. ప్రతి చోటికి మీరు రావాలి, వాళ్ళని ఆశీర్వదించాలి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ముచ్చట మర్చిపోయాను నేను. యాక్చువల్లీ నాకు సోదరులు మల్లెగౌడ గారు ఇందులో 2 పాటలు అద్భుతం అండి. నేను దాదాపు
ఈ 3 రోజులకెళ్ళి ఆ పాటను దాదాపు ఒక 30 సార్లు పైననే వినుంటా. ఎలదర్యా సాంగ్ మీరు చూసిర్రు, అంత అద్భుతమైనటువంటి సాంగ్. నిజంగా మీకు యాడ్స్ అవ్వండి. చరణ్ అర్జున్ అన్న మీరు ఈరోజు రాలేకపోయారు. చరణ్ అర్జున్ అన్నకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నేను నిన్న కూడా చెప్పిన, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నా. ఇలాంటి జనరంజకమైనటువంటి జన హృదయాలను దోసుకునేటువంటి పాటలు మీరు మరెన్నో అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న, మీరు ఎక్కడున్నా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎలదర్యా అనేటువంటి పాట శివగారు నాకు జస్ట్ షూటింగ్లో సార్ అని వినిపించింది, మేము కూర్చున్నప్పుడు ఏదో సరదాగా. అప్పుడే చెప్పిన ఈ పాట కనెక్ట్ అవుతుందని. అందులో అద్భుతంగా నటించారు మానసి గారు, రాజుగారు రానట్టున్నారు. కానీ నిజంగా అంటే ప్రతి ఒక్కరు ఇలా పనిచేసినటువంటి ప్రతి ఆర్టిస్టులు, అదేవిధంగా రాముల తాత అంటే ప్రతి క్యారెక్టర్ కూడా ఇలా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. మరి నాతో పనిచేసినటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మా శివ గారికి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మా డిఓ. యాక్చువల్గా ఈ కరీంనగర్ ఈ మై విలేజ్ బ్యాచ్ సక్సెస్లో నేను ఒక పాలమూరు ఉన్నాను సార్, గర్వంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కరీంనగర్ వాళ్ళందరికీ రుణపడి ఉంటా. ఈ పాలమూరు బిడ్డకి సక్సెస్ ఇచ్చారు. 15 సంవత్సరాల తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది. నల్లమల్ల నేను పాలమూరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లేదు, ఒక చిన్న అనౌన్స్మెంట్ మర్చిపోయాను. ఇందాక బ్రేక్లో బయట ఉన్నప్పుడు కొంతమంది యంగ్స్టర్స్ రైటర్స్ వచ్చి కలిశారు ప్రాపర్ ఛానల్ కోసం కథలు చెప్పడానికి. మా జీలో రైటర్స్ రూమ్ అనే కాన్సెప్ట్ని రెడీ చేశాము. ఆగస్టు 30వ తారీఖు హైదరాబాద్లో దాని ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. అంటే మీరు ఆ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసి మీరు కథ రాయాల్సిన అవసరం లేదు, మీ కథ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు కథను అర్థం చేసుకుంటాం అనే కెపాసిటీ మీకుండి ఆ ఎగ్జామ్ రాయగలిగితే చాలు. దాంట్లో ఆ ఎగ్జామ్ బాగా రాసిన వాళ్ళని జీలోకి తెచ్చుకొని జీలో వాళ్ళని ట్రైన్ చేసి ఆ తర్వాత జీ ప్రోడక్ట్స్కి వాళ్ళని రైటర్స్గా మేము ఇన్వైట్ చేస్తాం. జీ ఏవైతే సినిమాలు తీయబోతుందో, ఒరిజినల్ వెబ్ సిరీస్లు చేయబోతుందో వాటికి మేము రైటర్స్గా తీసుకుంటాం. సో ఇదొక మంచి అవకాశం. ఎందుకంటే ఎంతోమంది స్పెషల్లీ తెలంగాణ సమాజంలో మనకి కళ ఎక్కువ ఉంటుంది. పాటలతోనే ఉద్యమాలను చేసిన వాళ్ళం మనం. సో కథలు రాయడం ఎంత మనకి. సో అలాంటి కథలు చెప్పగలిగే సత్తా ఉన్న వాళ్ళందరూ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పండి. ఎందుకంటే ఎంతో ఊహా ప్రపంచం ఊహించుకొని పేపర్ మీద రాసింటాం, అది ప్రపంచానికి ఎలా చెప్పాలో మనకు చాలాసార్లు తెలియదు. ఇది ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. అలాగే మీ దగ్గర మంచి కథ, మన నేటివిటీకి సంబంధించింది, బాగా రిలేటబుల్గా ఉన్నది, మన కల్చర్కి సంబంధించిన ఏ కథ ఉన్నా సరే ఎనీ టైం మీరు మాదాపూర్ Z5 ఆఫీస్కి వచ్చి కలవండి. మేము మీ కథలు వింటాం, బాగుంటే వాటిని ప్రాజెక్టులు చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. వాహ్, గ్రేట్ ఇనిషియేటివ్ బై Z5.